అంటే చేయకండి కనీసం పక్కకుండా తోసుకుంటారంతా మేమేం చేస్తాం? ఏమైనా మా తరఫున ఏమన్నా న్యూస్ మీకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినాక మీరైతే హామీ ఇచ్చిందో అది అమలు చేయాలంటే రైతాంగాన్ని దగా చేసి రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ మేము ప్రజాస్వామిక నిరసన తెలియజేస్తుంటే మా పార్టీ కార్యాలయంకి వచ్చి అక్రమ అరెస్ట్ చేసి లాఠీ చార్జ్ చేసి మా కార్యకర్తలందరినీ కూడా హింసించి ఈరోజు గత సంవత్సరం ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అమలు కాని 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలతోని ప్రజలను మోసం చేసి మరి ఈరోజు ప్రభుత్వంపై వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా నెరవేర్చలేరు. ప్రజాపాలన అన్నారు. ప్రతిపక్ష నాయకులపైన ప్రతీకార చర్యలు చేపడుతూ ప్రతి నియోజకవర్గంలో మా పైన పోలీసులతోని కాంగ్రెస్ గుండాలతోని దాడి చేస్తూ ప్రజల పక్షాన మేము పోరాడుతుంటే మా గొంతు నొక్కుతున్నారు. నిన్న మొన్న కేబినెట్ లో మీరు వరంగల్ డిక్లరేషన్ పేరిట వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట రైతులకు ఇచ్చినటువంటి హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. 2 లక్షల రైతు రుణమాఫీ అన్నారు, అది చేయలేదు. రైతు 15,000 అన్నారు, అది కూడా అమలు చేస్తలేరు. 12,000 ఇచ్చి ఈరోజు చేతులు దులుపుకుంటున్నారు. ఈరోజు భూమి లేని కూలీలకు 12,000 అన్నారు, అది చేస్తలేరు. మహిళలకు స్కూటీలు ఇస్తా అన్నారు కాలేజ్ స్టూడెంట్స్ కు, అది ఇస్తలేరు. పెళ్లి మహాలక్ష్మి పేరిట తులం బంగారం అన్నారు, అది మోసం జరిగింది. 200 యూనిట్ ఫ్రీ అన్నారు, అది మోసం జరిగింది. ఎక్కడ కూడా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ప్రజల పక్షాన గొంతెత్తినటువంటి గులాబీ శ్రేణుల పైన గొంతు నొక్కడం కాకుండా అక్రమ అరెస్ట్ చేసి ఈరోజు మా జిల్లా పార్టీ కార్యాలయంలో మరి ప్రజల పక్షాన పోరాటాలను మేము సమావేశం చేసుకుంటుంటే పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు వచ్చి లాఠీ చార్జ్ చేసి మా శ్రేణులను అక్రమంగా అరెస్ట్ చేసి మమ్మల్ని కూడా అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు ఏ పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నారో మాకు తెలుస్తలేరు.
ఈరోజు ఒక ప్రజాప్రతినిధులను కూడా లెక్క చేయకుండా మరి ఒక గుండాలాగా ఒక రౌడీల్లాగా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా వివరిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలి. ప్రజాస్వామ్యవాదులారా మరి ప్రజాపాలన అన్నటువంటి కాంగ్రెస్ పాలన ప్రతీకార పాలన చేస్తున్నారు. అందుకే ఈరోజు మేము రైతుల పక్షాన వరంగల్లో చేసినటువంటి రైతు డిక్లరేషన్ అమలయ్యే వరకు కూడా మేము ఖచ్చితంగా మా పోరాటం కొనసాగుస్తుంది. మరి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంతమందిని అరెస్ట్ చేసినా కూడా మా శ్రేణులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడికక్కడ మీరు నిరసన కార్యక్రమం చేయండి. అక్కడ కేటీఆర్ ను హరీష్ రావు గారినో మరి శాసనసభ్యులను పార్లమెంట్ సభ్యులను అరెస్ట్ చేస్తే మరి మా శ్రేణులు ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఎక్కడికక్కడ మరి మా నిరసన కార్యక్రమం మనం చేపట్టాలి. మమ్మల్ని అరెస్ట్ చేసినంత మాత్రాన మరి ఈ రోజు మా నిరసన కార్యక్రమం ఆగాయి. ఎక్కడికక్కడ రైతుల పక్షాన మేము మెల్లగా